హర్ష సాయి స్టూడియోకి వచ్చారు, మాట్లాడదాం. హర్ష, ఏంటి ఇన్ని రోజులుగా రోజు మీ గురించే వార్తలు ఎక్కడ చూసినా? అదే సార్, మేము కూడా చూస్తున్నాం. ఏంటి అది అసలు బెట్టింగ్ యాప్స్ కోసం అని పెద్ద మాఫియా, 100 కోట్లు మీరు సంపాదించారు. మీ లైఫ్ స్టైల్ చూస్తే పెద్ద పెద్ద స్టార్లు కూడా పనికిరారు. మీరు ₹1 ఇస్తారు, 100 రూపాయలు కొట్టేస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా అనేక మంది యువకులు కొంపలు కొల్లేరైపోయి ఆస్తులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం 24 సంవత్సరాల హర్ష సాయి అనే కుర్రవాడు. ఇది రవి లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. చాలా మంది చేస్తున్నారు ఇలాంటి ఎలిగేషన్ డే ఉందండి. ఎవరు ఏదైనా చెప్పేయచ్చు, నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. అది కూడా చూశాను. ఒక బెట్టింగ్ ఏదో ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం చేసాము అన్నట్టు చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా ఎన్ని ఆరోపణలు వీలైతే అన్ని ఆరోపణలు వేయగలుగుతున్నారు. సార్, నేను మీకు మొత్తం స్టోరీ ఫస్ట్ నుంచి మీకు క్లియర్గా అర్థమైనట్టు చెప్తాను. నేను వీడియోలు మొదలుపెట్టింది ఒక 5 సంవత్సరాల క్రితం. ఫస్ట్ టిక్టాక్ ద్వారా వచ్చారు కదా మీరు? ఫస్ట్ టిక్టాక్లో సరదాగా చేసాం, తర్వాత యూట్యూబ్లో. అప్పటికి మేము స్కూల్ పిల్లల్ని చదివించడం, కష్టపడి పనిచేసే వాళ్ళకి వ్యాపారాలు పెట్టించడం, ఇలాంటివి ఎన్నో చేసాం. దాదాపు చాలా వీడియోలు చేసాం. ఒక 30-40 కన్నా పైన ఎక్కువ వీడియోస్ చేసాం. అందరికీ మేము ఎంత అయితే అంత యూట్యూబ్లో చేసిందంతా అలా ఇస్తాం. అప్పటికి బెట్టింగ్ యాప్స్ అన్నది పిక్చర్లో లేదు. ఒకే ఒకటి హర్ష సాయి ఫర్ యూ ఛానల్ మోటివేషన్ ఏంటంటే, మంచి చేయాలి, నా జీవితానికి పర్పస్ని ఫిల్ చేయాలి, దాన్ని నలుగురిని ఇన్స్పైర్ చేయాలి అన్నదే పాయింట్. అయితే ఒక 2 years బ్యాక్ ఒక బ్రాండ్ మేనేజర్ వచ్చాడండి మా దగ్గరికి. వచ్చి ఇలా మాదొక పలానా యాప్ ఉంది, మీరు ప్రమోట్ చేయాలి అనేసి అన్నారు. ఏ యాప్ ఇది అనేసి అని అడిగా. ఏముంది ఇది, మామూలుగా బెట్టింగ్ యాప్ లాంటిదే. మీకు తెలుసా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుసా, మహేంద్ర సింగ్ ధోని తెలుసా, ఇలా చాలా ఈ టైప్లో వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు అనేసి అన్నారు. మీకు ఆ క్లిప్స్ కూడా పంపించాను, ఒకసారి చూడండి కుదిరితే. థ్యాంక్ యూ. మీకు ఆ క్లిప్స్ కూడా ఎంతమంది అయితే ఇండియాలో ఎంతమంది పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఉన్నారో అందరివి కూడా ప్రమోషన్స్ ఉన్నాయండి. ఎన్ని యాప్స్ ఉన్నాయో ప్రతి యాప్కి ఒక పెద్ద స్టార్ ఉన్నాడు హీరోగా. వాళ్ళందరిది చూపించి మీరు చేయండి అన్నట్టే అన్నారు. వీళ్ళందరూ చేస్తున్నారా, అయితే ఇదే అనేసి నేను యూట్యూబ్లో ఫోన్ చేశానండి. మా యూట్యూబ్కి యాడ్ మేనేజర్ ఉంటాడు. ఫోన్ చేసి ఇలా పర్టికులర్ యాప్ ఒకటి ఉంది, వింటున్నారండి, ఇలా పర్టికులర్ ఒక యాప్ ఒకటి ఉంది, దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చా, ఏదో గేమింగ్ బెట్టింగ్ అంటున్నారు, ఇది నాకు పెద్ద ఐడియా లేదు, మీరేమైనా చెప్పచ్చా అనేసి చెప్పగలరు కదా అనేసి మీకు చేశానంటే యూట్యూబ్లో సెర్చ్ చేయమన్నారండి. దానికి సంబంధించిన యాడ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఆన్లైన్లో యాడ్స్ వేస్తున్నారా అనేసి అన్నారు. సెర్చ్ చేసాం, యాడ్స్ ఉన్నాయి అనేసి అంటే, అయితే దానికి గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉన్నట్టే మీరు చేయొచ్చు అనేసి అన్నారు. ఓహో అలానా అనేసి అన్నారు. ఒకవేళ గూగుల్ యాడ్ సర్టిఫికెట్ లేకపోతే దానికి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసి అన్నారు. ఓకే, గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉంది, వాళ్ళు GST కడుతున్నారు, ఇది ప్రాపర్ లీగల్గా ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, సూపర్ స్టార్స్, మీరు వీడియో ప్లే చేయొచ్చు, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ చేస్తున్నారు. అలానా అనేసి ఇది చేసాం. ఇంకొకటి అండి, దానికి ముందు మేము చాలా మంచి పనులు చేసాం. అప్పటికీ మాకు ఒక పబ్లిక్లో ఇమేజ్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం బార్బర్ షాప్ వీడియో నుంచి స్టార్ట్ అయింది. ఆ వీడియో అయిపోయిన మూమెంట్ మధ్యలో వస్తే ఇలా చేయొచ్చు కదా, మీకు డబ్బులు వస్తే ఇంకొంచెం పెద్దగా చేయొచ్చు అంటే, మేము ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీసు, ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్న సెలబ్రిటీసు ఎందుకు చేయడానికి ముందుకు వచ్చారో తెలియదు కానీ అండి, ఆ సమయంలో మేము అది ఎందుకు చేయడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ మంచి పనిని ఇంకొంచెం పెద్దగా చేయగలం, ఇది ఒక యాడ్. ఇప్పుడు ఒక క్రియేటర్కైనా ఎవరికైనా రెండే అండి, యూట్యూబ్లోంచి వచ్చిన రెవెన్యూ, అడ్వర్టైజర్స్. ఈ అడ్వర్టైజర్స్ లీగల్గా ఉన్నప్పుడు, ఇండియాలో ఓపెన్ అవుతున్నప్పుడు, దానికి పక్కగా వాళ్ళు ట్యాక్స్లు ఇవి కడుతున్నట్టు చూపిస్తున్నప్పుడు నేనెవరిని జడ్జ్ చేయడానికి అన్నది. అప్పటికి ఇంత ఇప్పుడు దీని గురించి ఇది వచ్చింది. ఈ మధ్యకాలంలో టెలిగ్రామ్లో కూడా ఎవరో ఏదో ఒక స్కామ్ జరుగుతున్నారంట, ఎక్కడో పర్టికులర్ ముంబైలో కూడా అరెస్ట్ చేశారంట. ఇక్కడ కూడా దాని గురించి ఎంక్వైరీ పెట్టమని. మీరు టెలిగ్రామ్లో ఉన్నారని రవి చెప్తున్నారు. అంటున్నానండి, టెలిగ్రామ్లో మేము లేము, మాకు టెలిగ్రామ్ ఛానలే లేదు. ఈరోజు ఈ మొన్న నిన్న నేను తెలుసుకున్నాక నేను ఆశ్చర్యపడ్డా. టెలిగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నాయన, రోజుకి 14 లక్షలు సంపాదిస్తున్నాడట. నాకు 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో 1,30,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము అటువంటివి చేయలేదు. కాకపోతే ఒకరు చేశారని పదే చెడు ప్రచారం, అదొక పర్సనల్ టార్గెటింగ్, దాని వెనకాతలు కూడా కొంతమంది ఉండి చేయిస్తున్నారు అన్నది మాకు తెలిసింది.
లేనిపోని ఆరోపణలని ఇలా పర్టికులర్ అమ్మాయిలని ఇదని ఏవేవో అంటే వ్యక్తిగత అంశాలు నేను మాట్లాడినండి. ఎవరేం చేస్తారు అంటే అమ్మాయిలు అబ్బాయిలు మీ మధ్య కాదు ఎవరైనా ఇద్దరు మేజర్ల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మాకెందుకు? అవును, కానీ అదే అనైతికం, మనం మోరల్ పోలీసింగ్ చేయలేం. బట్ బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయడం వల్ల అనేక కొంపలు కొల్లేరు అవుతున్నాయి. లేదు అదే నేను అంటున్నా, కరెక్ట్. ఇలా చెప్పి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నన్ను డీఫేమ్ చేయడానికి నేను ఇది చేస్తున్నాను. నేను ఇది కూడా ఈ విషయాలు కూడా అమ్మాయిలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బెట్టింగ్ యాప్తో సమస్య ఉన్నోడు బెట్టింగ్ యాప్ గురించే మాట్లాడాలి. ఈ పర్టిక్యులర్ పాయింట్స్ ఇలాగా ఎంత ఇది వాళ్ళ స్టాఫ్కి 20 బ్యాంక్ అకౌంట్లు ఉంటారు, ఇది అది ఆ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, అమ్మాయిలకి ఎంత ఇచ్చారు, ఏంటండి ఇవన్నీ? అంటే బెట్టింగ్ యాప్ సమస్య ఉన్నోడికి ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లే. ఓకే, నేను ఇంకొకటి తెలియక అడుగుతా, ఏ ఉద్దేశంలో ఒక మనిషికి 20 బ్యాంక్ అకౌంట్లు అంటున్నారు? ఏదైనా ఒక పాన్ కార్డు కిందే ఉంటుంది ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా. అప్పుడు 20 ఉంటే ఏంటి, 100 ఉంటే ఏంటి? లాజిక్ లెస్ అది. కానీ జనాల్లో వదిలేసరికి 20 బ్యాంక్ అకౌంట్లా అని. మీరు నమ్ముతారో లేదో, ఈ పర్సనల్ టార్గెటింగ్ వెనకాతల చాలా పెద్ద ఎజెండా ఉంది. ఏముంటుందని మీ ఉద్దేశం? ఏముందన్నది మీకు క్లియర్గా చెప్తా. అది ఆ సినిమా చాలా పెద్దది ఉంది, దాని గురించి మనం అంటే మీరు ఏదో ఒక సినిమా కూడా చేశారు మీరు అని కూడా రవి అన్నారు. ఏ విధంగా ముంచేసామంటున్నారట? డైరెక్షన్ బాగాలేదు ముంచేసారు అనేసి అన్నారు. మీరు చూసారా సార్? అది టీజర్ బాగుంది. నా డైరెక్షన్లో ఏమైనా పొరపాట్లు ఉన్నట్టు మీకు ఏమైనా అనిపించింది? సినిమా ఏమైంది? అది టీజర్ వచ్చింది, చాలా సెన్సేషన్ అయింది. ఆ సెన్సేషన్ అయింది, ఎంతో మంది ఇష్టపడ్డారు. దానికి డైరెక్షన్ తప్పులయ్యి ముంచేసామంటాం మనం. అంటే నేను చెప్తుంది చూడండి, ఎలిగేషన్స్ ఎలాగేస్తున్నారు. బెట్టింగ్ యాప్ అంటున్నాడు, ముంచేసాం. మీకు ఎవరైనా క్లియర్గా అది సినిమా తర్వాత చెప్తారా? అది చాలా పెద్ద సినిమా, మీకు అది తర్వాత నేను చూపిస్తా దాని గురించి ఏంటి మ్యాటర్ ఏంటి అన్నది. మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్లు ఉన్నాయి కంప్లీట్గా. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 హార్డ్ డిస్క్లు ఉంటాయి. మీకు అది తర్వాత డిస్కస్ చేద్దాం, ఏది ఎక్కడికి పోదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆరోపణలన్నీ వేసి హర్ష సాయి వల్ల ఇంత 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 మీరు నమ్ముతారు లేదు, ఈ రోజు వరకు నేను ఒక బెట్టింగ్ యాడ్ చేసినట్టు కూడా ఎవరికి తెలియదండి. నా 2 సంవత్సరాల క్రితం పట్టుకొని వచ్చి ఇది అది ఇది అది ఇది అది అనేసరికి జనాలు కూడా అది నిజమేమో అని అనుకోవచ్చు. కానీ నిజానికి మేము ఏం చేయలేదండి. మాకు లీగలైజ్డ్గా ఇలా ఈ పర్టికులర్ యాప్ మేము ఒక వీడియోని 3 నెలలు 4 నెలలు కష్టపడి చేస్తామండి. తప్పు ఏమైనా అయితే వీడియో స్ట్రైక్ పడిపోయి పోతుంది. నేను ఆ రిస్క్ ఎందుకు చేస్తాను? అన్ని నెలలు రాత్రి పగలు కష్టపడి మానుకొని ఒక స్ఫూర్తిని ఇది చేయడానికి. అది కూడా నేను చేసాడు అర్థమయ్యి అర్థం కాలేనట్టు ఉంటుంది. మీరు గమనిస్తే ధోని, కోహ్లీ, నెక్స్ట్ అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్ వీళ్ళందరూ మాకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి అంటున్నారు. నేను ధోనిని అభిమానించట్లేదా? ఆంధ్రాలో ఉన్నాను, ధోని చెప్పింది నా మీద ప్రభావం పడదా? మీకు అభిమాన నటులు వీళ్ళల్లో చాలా మంది ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళు చెప్పింది మీరు విని ఆడరా అంటే మరి ఏం చెప్పలేదు. మరి వాళ్ళందరూ ఓపెన్గా అంత పెద్ద స్టార్స్ ఓపెన్గా చేయగలుగుతున్నారంటే అదేమనుకోవాలి? లీగల్ అనుకోవాలా, ఇల్లీగల్ అనుకోవాలా? ఇప్పుడు ధోని అంటే నాకు అభిమానం అండి. ఇప్పుడు ఆయన యాప్ చేశారు, నాకు ఆయన ఒక యాప్ చేశారు అనేసి అన్నారు. ఆ ధోని చేశారనేసి మరి అది ఇల్లీగల్ అనుకుంటామా? సరే, క్రికెట్లోనే బెట్టింగ్ జరుగుతుంది కదా. ధోని లాంటి స్టార్ ప్రమోట్ చేస్తే మరి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆయన్నే కదా చూస్తారు. మరి ఇంకెంతమంది ఆడతారు అనాలి? అంటే రవి చెప్పేది ఏంటంటే, సరే ధోని, కోహ్లీ వాళ్ళు చెప్పారు, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇండియా అంతా ఒకటే ఉంటాయి. బట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేశారు. బెట్టింగ్ అనేది నేను అదే అంటున్నానండి. తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అవి చేస్తున్నారనేది అతను ఆరోపణ. తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు? ఇండియాలో టిక్టాక్ బ్యాన్ ఎవరైనా ఓపెన్ చేయగలుగుతున్నారా? మరి తెలుగు రాష్ట్రంలో ఎలా ఆడగలుగుతున్నారు? ఇంకొకటి, ధోని చేస్తే వేరే రాష్ట్రం కనుకోకండి. ఇప్పుడు ధోనిని నేను ఇక్కడి నుంచి అభిమానిస్తున్నా, ఇక్కడి నుంచి నేను ఆయన వీడియోలు చూస్తున్నా, ఆయన చెప్పింది నేను చేయనా ఇక్కడి నుంచి? ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదా? ధోని గారు ఒక యాప్ చెప్పారు, ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? చక్కగా ఓపెన్ అవుతుంది, చక్కగా ఆడుతున్నారు. మీరు 2 ఏళ్ల క్రితం చేశారా? నేను 2 ఏళ్ల క్రితం అండి. దానికి ముందు నేను బోల్డ్ వీడియోస్ చేశాను, అన్ని మంచికి సంబంధించిన వీడియోసే. బెట్టింగ్ యాప్స్ చేయలేదు ఎప్పుడండి? 2 ఏళ్ళు అసలు లేదు కదా పిక్చర్లో. మాకు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్నారు, సర్టిఫికేట్స్ చూపించారు, ఇది చేశారు. మరి అవన్నీ ఆపరేషన్ ఎలా అవుతుందండి? ఇంకొకటి నేను క్లియర్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణంలో ఉంటుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్నది ఒక సమస్య అనుకుంటే దాని మూల కారణం ఏమనుకున్నారు? లింకులు ఇక్కడ ఓపెన్ అవ్వడం. ఆ లింక్ కనుక ఓపెన్ అవ్వలేదనుకోండి, ప్రమోట్ చేయడానికి ఎవరికి అవ్వదు, ఆడడానికి ఎవరికి అవ్వదు, సమస్య పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మరి ఆ లింక్ ఓపెన్ అవ్వకుండా చేయగలిగే అధికారం ఎవరి దగ్గర ఉందో
వాళ్ళకే వదిలేయాలి ఇది. అంతే కదా, వెరీ స్ట్రైట్ పాయింట్. ఇప్పుడు బెట్టింగ్ యాప్ లింక్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ. ఈరోజు ఈయన కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఎవరికైతే అవసరం అనుకున్నారో వాళ్ళు చేసేసుకుంటున్నారు. మరి ఆ లింక్ నాపినప్పుడు ఎవరికి చేయడానికి ఉండదు, ఆడడానికి ఉండదు, అక్కడ ఓపెన్ అవ్వడానికే లేదు కదా. అదేలే, గవర్నమెంట్లోనే పాలసీలోనే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు మీకు ఇప్పుడు గుట్కా ఉంది, గుట్కా తయారీ మీద నిషేధం లేదు, వ్యాపారం మీద నిషేధం. మరి తయారీ ఎక్కడికి వెళ్తుంది అది? అంతే కదా, అదే కదా ప్రాబ్లం కదా. ఇప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నది అందరూ వేస్తున్నారండి. మరి ఇక్కడ అవుతున్నది, అమ్మకాలు అవుతున్నాయి. మరి ఏం చెప్తాం? ఒక్కటి ఏంటంటే మేము ఇల్లీగల్ది ఏమీ చేయమండి. ఏ యాడ్ మా దగ్గరికి వచ్చినా అది లీగలా కాదా అన్నది చెక్ చేసుకొని లీగల్ అయితేనే చేస్తాం. దానికంటూ సపరేట్ మనుషులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఈ టీవీల్లోని వాటిల్లోని అన్నింటిలో వస్తున్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఇల్లీగల్ బ్యాన్ అయిపోయినవి చేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. మేము ఆ బ్యానర్ లిస్ట్ చెక్ చేసుకొని చేస్తాం. అది కూడానండి ఎవరో ఆడమని. కానీ సార్ ఒక్క విషయం, ఎవరిని నాశనం చేయాలని కానీ ఇది కానీ ఉండదు, మాకు అస్సలు ఉండదు. పోనీ ధోని గారికి ఉందనుకుంటున్నారా మీరు? ధోని గారు విన్జా యాడ్ చేశారు, లేదా మన సోను సూద్ గారు ఇంకొకరు యాడ్ చేశారు, వాళ్ళందరూ ఇంకొకరు నాశనం అయిపోవాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఏదో మైనర్స్ని కూడా ఏదో అట్రాక్ట్ చేస్తున్నారు, పాన్ కార్డ్ లేకపోయినా సంథింగ్ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటది సార్? 20 సంవత్సరాల 2020లో అప్స్టాక్స్ అనే ఒక యాడ్ వచ్చింది. అప్స్టాక్స్ అనే యాడ్ వచ్చినప్పుడు ఏంటి, దానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. అందులో ఎవరు, రతన్ టాటా గారు కంపెనీ అది. అప్పుడులో డీమార్ట్ అకౌంట్లు ఫ్రీగా ఇచ్చేవారు స్టాక్ మార్కెటింగ్. అయితే నేనేమన్నా స్టాక్ మార్కెటింగ్ అకౌంట్స్ మీరు స్టాక్ మార్కెట్ చేయాలంటే ఇలా పలానా స్టాక్స్. అప్పుడు నాకు 19 years 20 years. ఓకే, స్టాక్ మార్కెట్ మీరు ఓపెన్ చేయాలంటే ఇది మ్యాటర్. దీనికి ఇలాగా పాన్ కార్డ్, ఆధార్ కార్డు మొత్తం. దీనికి ఇలా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీకు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కావాలి అనేసి అన్న. అయితే 2020 లెక్కల ప్రకారం 50% మందికి పాన్ కార్డ్ లేదు, పెద్దవాళ్ళకి, అడల్ట్స్కి. నేను చిన్నపిల్లల గురించి మాట్లాడట్లేదు. పెద్దవాళ్ళలో 50% మందికి పాన్ కార్డ్ లేదు. అయితే అప్పుడు నేనేమన్నా, ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే అప్పుడు లిమిటెడ్ టైం ఫ్రీ డీమార్ట్ అకౌంట్ అనమాట, ఫ్రీగా అకౌంట్ ఇస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా పాన్ కార్డు ఉంటే మీరు వాడచ్చు అన్నా. అది నేను వాళ్ళు చెప్పిన మోడల్లో అడ్వర్టైజింగ్ స్టైల్లో ఒక క్రియేటర్గా అడ్వర్టైజ్ చేశాను. ఆ ముక్క ఈ ముక్క తీసేసి ఈ ముక్క పాన్ కార్డు లేకపోతే వేరే వాళ్ళకి అన్నారు కదా, అంటే చిన్నపిల్లలకి కోసం ప్రమోట్ చేశారన్న వీడియోలాగా వచ్చింది అన్నట్టు మార్చి చెప్తే మనం ఏం చేస్తాం? సో మీ మీద ఇంకో ఎలిగేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు మీరు TV5 ప్లాట్ఫామ్ వేదికగా ఇంతకాలం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీ మీద వస్తున్న ఎలిగేషన్ మీ దృష్టికి తెస్తున్నా. ప్లీజ్ మీరు ఆన్సర్ చేయాలి. డెఫినెట్గా. మీరు వాళ్ళు ఫస్ట్ మొదలెట్టిందే వీడియోలో ఒక దురుద్దేశంతో అని. ఇప్పుడు అదేదో పిజ్జా అలౌ చేయలేదు ఒక రెస్టారెంట్లో, కానీ ఆ వీడియో మీరే క్రియేట్ చేసి మీరే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి దాని ద్వారా లబ్ధి పొందారు. ఇలాంటివి ఆరోపణలు వస్తున్నాయి. అయితే దానికి కావాల్సిన ఆధారాలు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లో వచ్చిన ఆర్టికల్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే, రెండో విషయం అండి, ఒక వీడియో చేసినప్పుడు అది ఎంత పెద్ద సక్సెస్ అవుద్దో ఎవరికి తెలియదు సార్. ఓకే, సక్సెస్ అవుతుందో లేదో అన్న తెలియని దానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం. దానికి ఎన్ని వ్యూస్, 1 million వ్యూస్ రావచ్చు, 10 million వ్యూస్ రావచ్చు. మనకి ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా? మరి నేను ఏ ఉద్దేశంతో దాని మీద అంత డబ్బులు పెట్టి నేనే కావాలని చేసుకొని ఫలక్నామా ప్యాలెస్కి తీసుకెళ్ళి అంత ఇది చేసి నేనే కావాలని ఏ ఉద్దేశంతో చేస్తాను అనుకుంటున్నారు మీరు? అంత డబ్బులు ఖర్చు పెట్టి పిజ్జా సంథింగ్ తమిళ సినిమా నేను చూశాను అప్పట్లో. అయితే ఆ పిజ్జా షాపు ముంబైలో స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా బట్టలు సరిగ్గా వేసుకోలేని వాళ్ళని కొంతమంది వెళ్ళిపోమంటారు. అది కస్టమర్లకు అవసరం ఉండొచ్చు, ఏదైనా. కానీ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, చిన్నపిల్లల్ని కొంచెం సున్నితంగా చెప్పాలి అన్నట్టు నేను చెప్పా. దాన్ని ఎలా పోర్ట్రే చేశారు? మేమే పిల్లల్ని పంపించి ఎక్కడో ముంబై, నాకు తెలిసి మేము ఆ టైంలోనే ఫస్ట్ టైం వెళ్ళి ఉండొచ్చేమో. ముంబైకి మాకు సంబంధం లేదు. నేను ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఇంతవరకే మాకు ఇది. వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మేము క్రియేట్ చేసి అనడం వల్ల ఇప్పుడు అది విన్న ఎంతమంది. ఈరోజు నేను చెప్తాను సార్, ఈరోజు నేను చెప్తాను, ఆ ప్రూఫ్లని మీకు చూపిస్తాను, ఆ ప్రూఫ్లని మీకు చూపించాను. లేదు ఇది నిజమేనేసి మీరు అంటారు. కానీ ఒకరు వేసిన ఎలిగేషన్స్ వల్ల మాకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులో అంటాను నేను. ఇప్పుడు ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసిన తప్పుడు ఆరోపణలు అన్నిటికీ మాకు జరిగిన నష్టానికి ఎవరు కారణం? సో ఇంకా ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత? ఇలా చెప్పుకుంటూ పోతున్నారు, వాళ్ళని ఖండించట్లేదు. మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు మేము చేసింది, ఇప్పుడు హర్ష సాయి అన్న వ్యక్తి చేసింది తప్పు అయితే పట్టుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. అంతేగాని ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఒక బెట్టింగ్
ఇది ఒక పొరపాటు, ఎంతమంది ఒకే ఇమ్రాన్ వెనక కూడా మీరు ఉన్నారంటున్నారు. రవి ఇందాక మీరు రాకముందు రవి గారు టచ్లోకి వచ్చారు. ఆయన వెనకతలో ఆయన ఎవరో మాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయనకు ఎవరు చేయిస్తున్నారు అన్నదైతే నాకు తెలుసు దగ్గరుండి. ఆయన వెనకాతలు ఎవరున్నారు అన్నదైతే చేయిస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో, కొంతమంది మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా డిజిటల్ ఛానల్స్కి, నేను మెయిన్ స్ట్రీమ్ అనట్లేదు, డిజిటల్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చూసారా, ఈ ఫేక్ ఇంటర్వ్యూస్ ఇది చేయడానికి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని మీరు నమ్ముతారా? నేను ఇంకొకటి చెప్తా ఇన్ని ఇంటర్వ్యూస్ లాగా చేసుకొని వెళ్ళారు ఎవరో ఆయన, మనకి పెద్ద ఇది కూడా లేదు. 4 సంవత్సరాల క్రితం ఈయనే ఇందాకలే ఏంటి డిస్కషన్ వచ్చినప్పుడు మీ దానిలో 4 సంవత్సరాల క్రితం చేయించామన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఎవరు తిట్టించామంట 4 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం నా వయసు నాకు తెలిసి 20. అసలు ఆయన ఎవరో తెలియదు, నా పనులు నేను చేసుకుంటున్నాను. ఒకరిని తిట్టించాల్సిన అవసరం నాకు ఎందుకండి? రాజేష్ మహాసేన గారు ఆయన స్పందించారండి. ఈయన అప్పుడు కూడా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఆయన మా మీద తప్పుడు ఆరోపణలు వేస్తే ఏంటి మీరు మారరా, ఇలా మంచి చేసే వాళ్ళని ఇలా లాగడం. అప్పుడు నుంచి ఆయన అప్పుడు బెట్టింగ్ అన్నది కాదు, డబ్బులు అప్పుడు దేనికి 4 ఏళ్ళు డబ్బులు అందరికీ ఇచ్చినట్టు ఇస్తున్నారు. ఏ సహాయం అయితే గోప్యంగా చేయొచ్చు కదా అని, ఎవరికి తెలియకుండా చేయొచ్చు కదా అని. మళ్ళీ మొన్న ఏదో వీడియో పెట్టారు ఇలా సహాయం చేస్తున్నాం, దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు కాదండి, అప్పుడు అలా చేశారు, ఈ రోజు ఇలాగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ఇలా చేస్తున్నారు. ఇంకొకటి, మీరు ఒక వీడియో చేసిన దానికి ఈ యాడ్ ద్వారా, బెట్టింగ్ యాప్ యాడ్ ద్వారా 60 లక్షలు 62 లక్షలు తీసుకున్నారని అంటున్నారు. మీరు చేసిన వీడియో కంటే ఎక్కువ. ఆ వీడియో ఏంటంటే బఫెలో షెడ్ని మేము స్థాపించామండి. ఒక అబ్బాయికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది, జీవితాంతం ట్రీట్మెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రులు కూడా మా పేరు చెప్పి ఎవరో మోసం చేశారు. ఇది ఒక స్టైల్ అయిపోయిందండి. హర్షసాయిని కల్పిస్తాను 2000 ఇవ్వండి అని ఇలాని. ఈ సందర్భంగా ఈ వీడియోలో అది కూడా చెప్దాం అనుకున్నాం. మేము ఎవరి దగ్గర ₹1 తీసుకోవాలి ఈ రోజు దాకా. చారిటీ లాంటివి కూడా మేము ₹1 యాక్సెప్ట్ చేయలే, ₹1 కూడా డొనేషన్స్ తీసుకోలే, ప్రతిదీ మా సంపాదనతోనే చేసాం. అయితే అలాగా ఆ అబ్బాయికి ఆరోగ్యానికి ట్రీట్మెంట్ కావాలనేసి వస్తే మేము మొత్తం ఆలోచించి ఇక్కడ ఈ బఫెలో షెడ్ కడదాం, దీని నుంచి వచ్చిన కొంత లాభంతో అబ్బాయి ట్రీట్మెంట్ అవ్వాలి, ఇంకొంత లాభంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లో చిన్నపిల్లల చదువులకు ఉపయోగపడాలి, ఎంతో కొంత వెళ్ళాలి, ప్రతి నెల వెళ్ళాలి అనేసి 90 లక్షలండి. అంటే ఒక డైరీ ఫామ్ లాగా పెట్టారు, ఒక డైరీ ఫామ్లా పెట్టాలని పెట్టాం. మొత్తం 90 లక్షలు ఖర్చు చేసి ఆ బఫెలో షెడ్, ఆ గేదెలు 3 నెలల అక్షరాల మా స్టాఫ్ మీ అందరం రాత్రి పగలు కష్టపడి ఆ పొలాల్లోనే పడుకొని 90 లక్షలు ఖర్చు పెట్టి చేసామండి. 65 లక్షలు వచ్చింది. అది మేము ఏం చేసాం, ఇంకో మా ముందు యూట్యూబ్లో కొన్ని ప్రమోషన్స్ చేసాం, టీచర్స్ డే కానీ, అవి కూడా యాడ్ చేసి దానికే చేసాం. హర్షసాయి ₹1 ఇచ్చి ₹10 అంటున్నాడు, అక్కడ మేము 65 లక్షలు ప్రమోషన్కి తీసుకుంటే 90 లక్షలకి ఇచ్చాం. అది 3 ఛానల్స్కి 65 లక్షలు, 3 మాకు హిందీ తమిళ్ తెలుగు ఉంటుంది, 90 లక్షలు ఇచ్చాం. మా ఉద్దేశంలో ₹1 కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు ₹1 వస్తుంటే మేము వేరే విధాలు ₹1 ఇచ్చేస్తున్నాం, ₹10 వస్తుంటే ₹10 ఇచ్చేస్తున్నాం. ఓకే, మీకు అర్థమవుతుంది. కానీ దాన్ని మిస్లీడ్ ఎలా చేస్తున్నారు, 10 సార్లు పదే ₹1 ఇచ్చి ₹10 సంపాదించి, ₹1 ఇచ్చి 10 వినేసరికి ఆహా అంటారు. కానీ మేము ఎంత సంపాదిస్తున్నాం అంతే. ఇంకో ఎలిగేషన్ కూడా, చిన్నపిల్లాడు ఎవడో చనిపోయాడని, ఏంటి కిడ్ చనిపోయాడు, 3 లక్షలు ఇవ్వడానికంట మేము ఒక ఇది, ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందారు, ఎంత ఏడిచారో అన్నది మాకు మాత్రమే తెలుసు. 3 లక్షలు ఇవ్వడానికంట ఒక పిల్లాన్ని ఆ తల్లిదండ్రులు మేము కలిపి చంపేశామంట. ఎంత కిరాతకమండి ఇది. అంటే అలాంటి అవసరం కూడా, అలాంటి డైమెన్షన్లో కూడా ఆలోచించచ్చా అన్నట్టు అనిపించింది. ఏం జరిగింది అసలు ఇన్సిడెంట్? ఏం జరిగిందంటే ఒక అబ్బాయికి ఆరోగ్యానికి ఇబ్బంది అయిందనేసి వైజాగ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాకు తెలియజేయడం జరిగింది. ఆ అబ్బాయి పేరు కూడా లోకల్ బాయ్ నాని. ఒక పాపకి లోకల్ బాయ్ నాని అన్నాడు. ఒక లోకల్ బాయ్ నాని అన్న వ్యక్తి ఏం చెప్పారంటే, ఇలాగ వాళ్ళకి మీ సహాయం కావాలి, వాళ్ళది ఇలా పలానా ఏరియా అనేసి అంటే, అలానా వైద్యంగా క్రిటికల్గా ఉందనేసి నెక్స్ట్ వాళ్ళు వీధికి వెళ్ళాం, ఎవరు ఏంటి అని. అప్పటికి ఆ వీధిలో ఉన్న కుర్రవాళ్ళందరూ కలిపి చందాలు కలెక్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసి లోకల్ బాయ్ నాని అన్న వ్యక్తి త్రూ వచ్చారు. మా మేనేజర్కి అలాగ కాంటాక్ట్ అయ్యి ఇది వచ్చారు. నెక్స్ట్ డే వెళ్ళామండి. నెక్స్ట్ డే వెళ్ళేసరికి తెలిసిన రివీల్ అయిన విషయం ఏంటంటే, ఆ రోజు తెల్లవారు మార్నింగే ఆ పాప మృతి చెందింది. మృతి చెందేసరికి వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఒక ఒత్తిడి ఉంది. ఏంటి ఆ ఒత్తిడి? ఏంటి,
అప్పులు అప్పటికే 3 లక్షలు 2 లక్షలు అప్పు చేశారు వీళ్ళందరూ. ఇంకొక కుర్రోళ్ళందరూ 1 లక్ష ఎంతో కలెక్ట్ చేసుకొని ఇది చేశారు. పాప బతికించుకోలేకపోయాం అనేసి ఎత్తుడైతే, అమ్మ మీరు అప్పు అయిందన్న దానికి మీరు బాధపడకండి. దేవుడు రాసిన రాతని మనం ఏం చేయలేం. మీ ప్రయత్నం మీరు చేశారు. మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇంత చక్కగా మీకు నిలబడ్డారు, చూడడానికి చాలా ఆనందం అనిపించింది. ఇలా మనం ఒకరికొకరు నిలబడాలి అనేసి అని మీ అప్పు తీసుకున్నారన్నారు కదా, ఇదిగో 3 లక్షలు, మీరు ఆ 2 లక్షలు అప్పు తీర్చుకొని ఇంకొక 1 లక్షతో మీ వ్యాపారాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసుకోండి. ఇగో మీ పాప ఫోటో కూడా ఇక్కడే ఉంది, మీరు బాధపడకండి, మీ ఇబ్బందులు దీంతో తీరాయని ఆశిస్తున్నా, మీ పాప ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అనేసి చెప్పి మేము అక్కడి నుంచి వెళ్ళాం. దాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు తెలుసండి, కలిపి ఆ పాపను చంపేశారా మీరు ఏంటి? ఇప్పుడు ఆ మాటలన్నీ సోషల్ మీడియాలో వదిలేస్తుంటే దానివల్ల మా స్టాఫ్ వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారండి. దానివల్ల జరుగుతున్న మా రెప్యుటేషన్ డ్యామేజ్ దానికి ఎవరు బాధ్యులు? ఇంకొకటి, నేను ముందు జాఫర్ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు 8 ఏళ్ల వయసులో నా తల్లిని కోల్పోయాను అనేసి. అవునా? అనుకోకుండా నాకు మా మదర్ చెప్పిన మాటే, నీ జీవితానికి పర్పస్ఫుల్గా ఉండాలనేసి అన్నది ఆవిడ చెప్పిన మాటే. అదే డైరెక్షన్లో ఏదో విధంగా సంపాదించుకోవాలన్నట్టు మేము వచ్చాం. తల్లిని ద్వేషించడం సోషల్ మీడియాలో అది దారుణంలేండి. ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఇప్పుడు అలా కదండి, తల్లినైనా విమర్శించాలంటే తల్లినో చెల్లినో తిట్టడం కాదండి. తల్లిని అంటే నాకు ఎక్కడ తగులుతుందని తెలిసి అది వ్యక్తిగతమైన డ్యామేజ్. ఆయన వయసు కూడా పెద్దదే అనేసి విన్నాను నేను. ఆయన వయసు కూడా కొంచెం పెద్ద వయసే అని విన్నాను నేను. అంత పెద్ద వయసు ఉన్న ఆయన అలా బాధ్యత లేకుండా మందు తాగడం, ఎలా పడితే అలా మాట్లాడడం అంట, స్టాఫ్ ఇది చేయడం. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, అసలు ఇది చాలా రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు తాగి, ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ ఎక్కుతారండి, మీ ఫ్లైట్ డ్రైవర్ మందు తాగి నడుపుతానంటే మీరు ఒప్పుకుంటారా? లేదా మీ కార్ డ్రైవర్ మందు తాగి నడుపుతానంటే ఒప్పుకుంటారా? సరే పోనీ మీ కార్ డ్రైవర్ వద్దు, అవతల రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, ఎవరైనా కానీ గవర్నమెంట్ అవతల రోడ్డు మీద పట్టుకుని లోపల మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అవతల వాడు కార్ డ్రైవర్ తాగి నడుపుతానంటే ఒప్పుకుంటారా? ఎందుకు? మిమ్మల్నే గుద్దేస్తాడు. ఫస్ట్ తాగి ఎలా పడితే వీడియోలు చేయడం అన్నది పెద్ద క్రైమ్. ఎందుకంటే ఆ డ్యామేజ్ ఎవరికే వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? దీని గురించి కూడా ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అయితే వీళ్ళందరూ నన్ను అభిమానించే వాళ్ళు అందరూ ఎంతోమంది మా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంటే వదిలేయండి. బెట్టింగ్ యాప్స్ మాఫియా చాలా నడుస్తుంది. టాప్ 1 హర్ష సాయి, టాప్ 2 భయ్యా సన్నీ ఎవరో. మీరందరి నుంచి థ్రెట్ ఉంది, అదే మీ అందరి నుంచి థ్రెట్ ఉంది, ఇగో ఇమ్రాన్ చెప్పాడు, అలర్ట్ చేశాడు అని పోలీసుల దగ్గరికి వెళ్ళాను అంటున్నారు ఆయన. ఇమ్రాన్ కూడా థ్రెట్ ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళమంటున్నారు. సార్ నేను అంత మాఫియా నడిపిస్తున్నారు 24 ఏళ్ళ కుర్రాడు. నేను అదే చెప్తున్నా, అదే తప్పు అంటున్నాను. అదే చెప్పడానికి ఏముందండి. ఇప్పుడు సార్ ఎవరి మీద ఎవరైనా ఎన్ని ఆరోపణలైనా వేసుకోవచ్చు, కాకపోతే అది కాదు అని నిరూపించుకోవడం ఇప్పుడు కష్టం అవుతుంది. 24 ఏళ్ళ అబ్బాయికి ఇంత ఇది ఉంది అనేసి అని అంటున్నాడు కదండి. మేము ఏ రోజు ఎవరికి హాని చేయడం మా ఉద్దేశం అస్సలు కాదు. మేము ఏది చేయలేదు, అది అసలు మా మైండ్లోనే లేదు. ఎవరైనా మాకు హాని చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఇన్నాళ్ళలో మేము చేసింది ఏది ట్రాక్ ఉండదు. మా హిస్టరీని చూడండి, నా చిన్నప్పటి నుంచి మీరు స్టడీ చేసుకోండి కావాలంటే, లేదు నా గత 4 సంవత్సరాల నుంచి చూడండి. మేము పొరపాటున ఒకరిని తిరిచి మాట అనడం వల్ల కానీ, ఒకరు మా వల్ల ఇబ్బంది పడ్డారా అనడం వల్ల కానీ ఎటువంటి ఇది ఉండదు. అంత మాఫియా నడపగలిగితే ఆయన ఈరోజు ధైర్యంగా ఇలా మాట్లాడగలరు అనుకుంటున్నారా? ఇంతకాలం, ఇంతసేపు, ఎన్ని రోజులు మాట్లాడగలరా? అది అవాస్తవాలండి. ఇప్పుడు అదే అబద్ధాన్ని 10 సార్లు చెప్పేసరికి ఏమవుతుందంటే ఇందులో ఏదైనా నిజం ఉందా? చాలామంది బయట కనిపిస్తే మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఎవరండి ఆయన? మీరు నమ్ముతారో లేదో, మొన్న సుమన్ టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ కింద కూడా ఫేక్ కమెంట్స్ని కూడా ఒక ఏజెన్సీని హైర్ చేసుకొని వేయించారంటే మీరు నమ్ముతారా? ఏంటి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఇచ్చి మరీ బ్యాడ్గా మాట్లాడిస్తున్నారంటే మీరు నమ్ముతారా? చేస్తున్నారండి. అదొక ఎక్సెల్ షీట్లో ఇది చేసి అదొక క్లౌడ్ అల్గోరిథం అంట. ముందే ఎలా ఉంటుంది అనేసి ఇంటర్వ్యూ రాగానే టక్మని దాన్ని ముందే పెట్టుకొని ఆ కమెంట్స్ అన్ని ఇది రాసి ఒక 2 అవర్స్లోనే అది ఇచ్చి ప్యానల్స్ అంటే ఏవో ఆ ప్యానల్స్ ఆర్గనైజ్గా చేయగలరు. అవన్నీ ఒక వ్యక్తి ఒక్కరు లేడు. ఆయన నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఆయన్ని బలి పశువుగా వాడుకుంటున్నారు. వెనకాతలు ఉన్న వాళ్ళు ఈ టర్మ్ యూజ్ చేయొచ్చో లేదో తెలీదు, మేబీ ఆయన్ని వాడుకొని వెనకాతలో ఉన్న వాళ్ళు చేయిస్తున్నారు ఇవన్నీ. మీకు అర్థం అంటే మీరు రవికి కాదు టార్గెట్, ఎవరికో వేరే వాళ్ళకు ఉంది.
అయితే వీళ్ళకి మరి ఈయనకి ఏ ఆశ చూపించి ఇది చేస్తున్నారో తెలీదు, ఇది చేస్తున్నారో తెలీదు, మరి ఇది చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఒక వ్యక్తి ఒక మిషన్గా పెట్టుకొని 4 సంవత్సరాల నుంచి, ఇందాకలే నిన్న మొన్న వీడియో వచ్చింది, 4 సంవత్సరాల నుంచి మేము బెట్టింగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనేసి ఆయన అంటున్నాడు. ఆయన నరనరాల్లో యువతను కాపాడాలన్నదే ఇది ఉంటే ఏదో పైరసీ క్లిప్ అంట. యాక్చువల్లీ ఒక సినిమాలో నటించినప్పుడు నేమ్ ఏంటంటే పైరసీని ఎంకరేజ్ చేయకూడదు, ఆయన నటించిందే ఆ పైరసీ క్లిప్పే ఆయన పెట్టుకొని దానిపైన మ్యాచ్ లోగో అని పెట్టారు. అదే తనకు తెలియదు అంటున్నారు, అది తప్పే ముక్కు నేలకు రాస్తా అంటున్నారు. తెలియదు అనడం కాదండి, ఇప్పుడు మన ఫోటో పక్కన ఒక చిన్న బూత్ బొమ్మ ఉందనుకోండి, మనం అప్లోడ్ చేస్తామా? అది బెట్టింగ్ యాప్ మ్యాచ్. ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఒకప్పుడు అనేసి అంటున్నారో, ఆయన అది పోస్ట్ చేసాడు 4 నెలల క్రితం, నేను 2 సంవత్సరాల క్రితం చేశా. తర్వాత నుంచి అది మేము అవాయిడ్ చేసాం, ఎందుకంటే అది కరెక్ట్ టర్మ్స్లో లేదు, రిజెక్ట్. మొన్న కూడా మేము ఒక వీడియో అప్లోడ్ చేసాం, హారర్ వీడియో, దానిలో ఏ యాడ్ చేయలే. మేము ఎప్పుడైనా మంచి ఉద్దేశంతోనే ఒక యాడ్ ఈ స్టార్లు అందరూ ఎలా చేశారో అదే క్లాస్లో అదే దీనిలో మేము చేసామండి, అదే ఫార్మాలిటీస్లో. ఎందుకంటే ఇది లీగాలిటీ టర్మ్స్లో ఉందండి, అంతా లీగాలిటీ టర్మ్స్. ఆయన అన్నది ఏంటంటే ఇంకొకటి కామన్ మ్యాన్కి లేమ్యాన్కి కూడా అర్థమయ్యే భాషలో నేను అడుగు. చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా, ఎన్ని వ్యూస్ వచ్చినా, వ్యూస్కి ఎంత వస్తాయి, పైసా వస్తుందా 2 పైసలు వస్తుందో, దాని ద్వారా డబ్బు ఏం రాదు వాళ్ళకి యూట్యూబ్కి. ఇదిగో ఈ మాఫియా నుంచి వచ్చే డబ్బుతోటే హర్ష్ సాయి ఇన్ని 100 కోట్లు సంపాదించాడు. 100 కోట్లు సంపాదించానని ఎవరు అంటున్నారండి? ఇంకా నేను 1,00,000 కోట్లు అనలేదు. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు అన్నారనుకోండి, ఇప్పుడు ఒక అకౌంట్ ఉంది సార్, మీ బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ పడగానే ఫస్ట్ ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్ కి నోటీస్ వెళ్తుందా లేదా? బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన సర్వర్ ప్రతిదీ ఐటీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఐటీతో కనెక్ట్ అవుద్ది. మీరు ఇన్ని వేలకు మించేస్తే, అందుకనే 50,000 మించేస్తే చూపించాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఐటీ వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. నోటీస్ వెళ్ళి వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. ఇక్కడ ఏజెన్సీస్ ఉన్నాయండి. ఏజెన్సీస్ అంటే యాడ్ ఏజెన్సీలు. వాళ్ళు క్రియేటర్కి పిలిచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ ఏజెన్సీల నుంచి క్లీన్ క్యాష్ అందరికీ వస్తుంది. అందరికీ సంగతి నాకు తెలియదు, కానీ క్లీన్గా మాకు పడుతుంది. ఇవన్నీ తిప్పుకొని ఉంటే అవన్నీ మా అకౌంట్లోనే ఉంటాయి కదా, చూసుకోమనండి. వ్యూస్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి, యాడ్స్ ద్వారా వస్తాయి. వ్యూస్ ద్వారా వస్తాయి, యాడ్స్ ద్వారా వస్తాయి. ఈ 2 కాంబినేషన్. వ్యూస్ ద్వారా ఏ క్రియేటర్కైనా టోటల్ రెవెన్యూలో 30% ఉంటుందండి, యాడ్స్ ద్వారా 70% ఉంటుందండి. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు మన ఇది ఉంది, TV5 ఉంది. TV5లో యూట్యూబ్లో మనం డిజిటల్గా మీరు ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల ఎక్కువ వస్తుందా, యాడ్స్ వల్ల ఎక్కువ వస్తుందా అంటే యాడ్స్ ఏ డిజిటల్కైనా అంతే సార్. ఇప్పుడు ఏ డిజిటల్ మీడియాకైనా అంతే, అదే ఫార్మాట్లో. ఇప్పుడు మిమ్మల్ని డిఫేమ్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ పడి మీకు యాడ్ రెవెన్యూ తగ్గే అవకాశం ఉందేమో కదా? ఇంతకాలం డిఫేమ్ చేస్తున్నారు, డిఫేమ్ ఇంతకాలం చేస్తున్నారు, కానీ బయట అయితే నన్ను అభిమానించే వాళ్ళు ఇంకా ఎక్కువ అభిమానిస్తున్నారు. ఇప్పుడు పర్సనల్గా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో మాత్రం మేము నెగిటివ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ మేమంటే ఏంటి తెలిసిన వాళ్ళు, అనుకున్న వాళ్ళు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఇది. కానీ ఇప్పుడు కొత్తగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళ దృష్టిలో మేము వెళ్ళనవచ్చు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో నా దగ్గర పనిచేసే స్టాఫ్ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పెద్ద చదువుకోలే కూడా, వాస్తవమే చదువుకోలే, కానీ మా దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఉద్యోగం వస్తుంది, మంచి మనుషులు అందరూ. ఇప్పుడు వాళ్ళందరినీ ఒక మాఫియా అన్నట్టు ఒక్కొక్కరికి 20 బ్యాంక్ అకౌంట్లు ఉన్నందుకు వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది అయితే పడ్డారు. వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడింది, అందరూ ఇబ్బంది పడ్డారు. అండ్ నా స్టాఫ్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల డిఫామేషన్ కూడా కోర్టులో ప్రొసీడ్ అయిపోయింది. 1 crore డిఫామేషన్ కూడా ఇది అవుతుంది. ఇప్పుడు బెట్టింగ్ పోరాటం నిజంగా ఇదంటే వెల్ అండ్ గుడ్, అందరూ కలిపి ఇది ముందు అక్కడ లింక్ ఎందుకు ఓపెన్ అవుతుంది? మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అది కూడా చెప్పాలి, ఆ లింక్ ఎందుకు ఓపెన్ అవుతుంది? లీగల్గా ఆ లింక్ ఓపెన్ అవ్వకుండా బ్యాన్ చేయాలి. ఇప్పుడు టిక్టాక్ అన్నది రాత్రికి రాత్రి మనకు ఆగిపోయింది సార్. ఆగిపోయాక అందులో ఎవరు వీడియో చేయడానికి లేదు, డాన్స్ వేయడానికి లేదు, ఎవరు చూడడానికి కూడా లేదు. అలాగే కనుక ఇది అయితే ప్రమోట్ చేయడానికి ఉండదు, ఆడడానికి ఎవరు ఉండదు. అప్పుడు మీకు మామూలు యాడ్స్ వస్తాయి, హెయిర్ ఆయిల్ ఇలాంటివన్నీ వస్తాయి కదా. హెయిర్ ఆయిల్ అన్నీ ఇప్పుడు ఏ యాడ్ అయినా సార్, ఇప్పుడు ఏ యాడ్ అయినా మేము లీగాలిటీ చెక్ చేసుకుంటాం. వాళ్ళకి గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉండి వాళ్ళంతా ప్రాపర్ ఛానల్, వాళ్ళది ఏ బ్యాన్లో లేదంటే మామూలుగా ప్రొసీడ్ అవుతాం. మేము లీగల్గా గవర్నమెంట్నే మేము కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, గవర్నమెంట్ ఆదేశాలు, కమ్యూనిటీ లా ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవుతాం, లా ఆఫ్ ద ల్యాండ్నే మేము ఫాలో అవుతాం. సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది మోరల్ అండ్ ఎథికల్ ఇష్యూస్. నేను అంటున్నాను మోరల్ అండ్ ఎథికల్ ఇష్యూస్లో నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, మాకు 100% ఎవరికి 1% ఇబ్బంది రావడం కూడా మాకు ఇష్టం లేదు.
100కి 200%. ఇది లీగల్ అన్న టర్మ్స్లోనే నడుస్తుంది. లీగల్ అంటే మనం ఏమనుకోవాలి దాన్ని? ఏమనుకోవాలి? ఇప్పుడు డ్రగ్స్ అన్నది ఉందండి, డ్రగ్స్ అన్నది ఇల్లీగల్. డ్రగ్స్ సేవించిన వాళ్ళైనా, అమ్మే వాళ్ళైనా, ప్రమోట్ చేసే వాళ్ళైనా ఏం చేస్తారు? లోపలేస్తారు కదా, లోపలేస్తారు. మరి ఇక్కడ ఎందుకు ఎవరిని అసలు టచ్ చేయట్లే? అమ్మినోడు శుభ్రంగా అమ్ముతున్నాడు, ఆడినోడు శుభ్రంగా ఉంటున్నాడు, మరి ఎందుకు అప్పుడు మరి లీగల్ అనుకోవాలి, ఇల్లీగల్? ఒక పాయింట్ ఏంటంటే, మీకు చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది, అవునండి, ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో నా కోరిక ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ అక్రమంగా మోసం చేసేసి యాప్స్ ఉంటే దాన్ని ఆడి నష్టపోతున్న వాళ్ళకి మీరు సందేశం ఇవ్వచ్చు కదా. అయ్యో తప్పకుండా. ఎవ్వరు ఇప్పుడు సార్ మనం సంపాదించే ప్రతి రూపాయి నెక్స్ట్ ఇక్కడ టెలిగ్రామ్లో మాత్రం ఒక ఫ్రాడ్ అయితే జరుగుతుంది. ఇంటెన్షనల్గా ఏదో కలర్ గేమ్ అంట. వీటికి మాకు ఎప్పటి నుంచో గత చాలా కాలం నుంచి మమ్మల్ని అడుగుతున్నారు టెలిగ్రామ్ అంటే. మా స్టాఫ్ వాళ్ళు ఒకటే అడిగారు, ఏంటి అసలు మీ యాప్ ఏంటి, మీ లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇదేంటి మాకు చెప్పండి అంటే. ఎంత డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు, మీ లీగల్టీ ఏంటి, మీ టర్మ్స్ ఏంటి, మీ ఇదేంటి అనేసి మాకు చెప్పమన్నా అడిగాం. వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాలేదు. వీ హ్యావ్ రిజెక్టెడ్ దమ్. ఇవన్నీ కాదు, మీరు ప్రాపర్గా ఇది మీరేంటి ఫ్రాడ్ చేస్తున్నారా అని అడిగినా రెస్పాన్స్ రాలేదు. ఆ టెలిగ్రామ్లో ఎవరో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నాయనంట, రోజుకి 14 లక్షలు సంపాదిస్తున్నాడట. నేను చెప్తున్నాను కదా, మాకు 3 కోట్లు ఇందులో ఉన్నారు, ఇంకోటి 1.5 అందులో ఉన్నారు. పోలీసులు ఎవరైనా వస్తే వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి పంపిస్తున్నారంట. టెలిగ్రామ్ అన్న దాని మీద సివియర్గా ఇంట్రాగేషన్ మొత్తం ఇది చేయాలి. ఇప్పుడు ఒకవేళ మేము కనుక చేసినట్టుంటే ఓకే, తెలిసిపోద్ది కదా అప్పుడేనా. మీరు కూడా టెలిగ్రామ్ లో ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫాల్స్ సార్, ఇప్పుడు ఫాల్స్. ఇప్పుడు ఏముంది, మీరే వెల్కమ్ చేస్తున్నారు కదా, ప్లీజ్ ఆ టెలిగ్రామ్ లో కనుక ఇది ఉంటే ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్. ఐఎమ్ రిక్వెస్టింగ్. మేము ఏ రోజు ఇప్పుడు మన పెద్ద పెద్ద స్టార్స్ అందరూ చేసింది కరెక్ట్ అంటున్నారు. ఓకే, రవి అన్నది ఏంటంటే, ఇప్పుడు వీరప్పన్ ఉన్నారు, వీరప్పన్ ఏనుగుల్ని చంపేసి ఏనుగు దంతాలు తీసుకుని దానికోసం వచ్చిన పోలీసుల్ని, ఫారెస్ట్ వాళ్ళని చంపేసి ఒక ఊర్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తే గొప్ప అవుతుందా? అది పాపపు మని, దాన్ని ఏదో 10 మందికి పంచుతున్నారు అనేది మొత్తం సారా. ఇక్కడ మీకు ఒకటి చెప్తా. వీరప్పన్ ఫస్ట్ ఏనుగు దంతాలని దొంగతనం చేశాడు, మేము ఫస్ట్ మంచి చేసాం. మేము ఈరోజు అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ అనే విషయం పిక్చర్లోకి రాకముందే మీరు ఒక 2 సంవత్సరాల నుంచి అదే పనిలో చేస్తున్నాం. అప్పటికి ఎంతోమంది మా నుంచి చూసి, ఇంకా సార్ మా వీడియోల ప్రభావం ఇండియా మీద ఎంత పడిందో అందరికీ తెలిసిందే. మేము చేసాక ఎంతమంది ఎన్ని మంచి విషయాలు చేయడానికి, ఇది చేయడానికి ట్రై చేస్తున్నారో అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా మిషన్ ఏదైతే ఉందో ఈ రోజు దాకా ఒక్కరు కూడా మేము ఇలా బెట్టింగ్ యాప్ చేసినట్టు కూడా వాళ్ళు చూసి ఉండరు. దీనివల్లే ప్రచారం చేశారు ఇంటెన్షనల్గా. ప్రచారం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకు చాలా మంది వీడియోలు చేశారు అన్నారు కదా. ఇప్పుడు అసలు హర్ష సాయికి ఎవరు ఇన్స్పిరేషన్? ఇప్పుడు డాక్టర్ హైదరాబాద్ మన యుఎస్ లో ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా ఇలా సర్వీస్ చేస్తారు. మీకేమైనా ఇన్స్పిరేషన్? ఎందుకంటే ఇది పర్సనల్ ఇంటర్వ్యూ కాదు, బట్ ఈ సందర్భం కాదు కానీ అందరూ అనుకుంటారు. అవునవును. అయితే ఒక్కటైతే బీస్ట్ ఆయన కూడా ఆయన స్టైల్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ అండి, మా స్టైల్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్. మీరు 2 కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఆయనది ఒక వే, మాదొక వే. వచ్చారు కాబట్టి సందర్భం దొరికింది అడుగుతున్నా. చాలా మంది అనుకుంటారు. అయితే ఆయనది ఒక దారి, మాదొక దారి. మేము ఒక క్రియేటర్, ఒక క్రియేటివిటీ ఉంది కాబట్టి ఇంతవరకు అడుగు వేసుకొని వచ్చాం. ఈ రోజు మా మీద ఆరోపణలు బురద జల్లి వెంటనే పైకి వచ్చేయాలి షార్ట్ కట్ అన్నట్టు ఉంది. కానీ అయితే మా స్టోరీ టెల్లింగ్, మా వీడియో ప్రెజెంట్ చేసే స్టైల్, మా వీడియో ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్. అయితే నా ఇన్స్పిరేషన్ పర్టికులర్గా నా జీవితానికి ఒక పర్పస్ కావాలి, 4 మంచి పేరు. 8 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోయారా? చనిపోయారండి. ఆవిడకి హార్ట్ ఇది వచ్చింది. అయితే ఆవిడ ట్యూషన్స్ లాంటివి, బాల వికాస్ లాంటివి చెప్పేవారు. అందులో ఆవిడ చెప్తూ ఉండేవారు అనమాట, ఇలా మనం జీవితానికి ఒక అర్థం ఉండాలి అనేసి. అది ఎలాగ ఏంటి అన్నది నాకు కూడా తెలియదు. బట్ విత్ పాయింట్, ఇదొక దారి. సరే, మనం ఎందుకు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చేయాలి? ఎంటర్టైన్మెంట్ ఇవి అవి అని ఏవి పడితే ఆ వీడియోలు ఎందుకు చేయాలి? మనం ఉన్న ఒక అర్థవంతమైన వీడియోలు చేద్దాం, నలుగురికి అది ఇన్స్పిరేషన్ వచ్చేలా వీడియోలు చేద్దాం అనేసి మేము ఓన్లీ ఈ వీడియోసే చేసాం. లేదా ఇంత పెద్ద ఛానల్, ఇంత పెద్ద సామ్రాజ్యం అవుతున్నాయి, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే ఇక్కడికి వచ్చాక తెలిసింది. అయితే మేము ఇన్ని తక్కువ, అందుకే కేవలం ఆ వీడియోలే చేసాం. ఒకవేళ మేము డబ్బులే సంపాదించాలనుకుంటే ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎన్ని యాడ్లు కావాలంటే అన్ని యాడ్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అలా మేము ఏ రోజు చేయలేదండి. ఓకే, క్లియర్ ఎవిడెంట్, మీరు కళ్ళ ముందు ఉన్నదే అది. అంతే కదా సార్. ఇప్పుడు
ఒక ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అలా చేసుకుంటూ వెళ్ళి యాడ్స్ ప్లే చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, అవే మనీ ఈజ్ నాట్ అవర్ మెయిన్ ప్రయారిటీ అన్నయ్య. ఓకే, అల్టిమేట్గా మీరైతే ప్రొసీడ్ అవుతున్నారు లీగల్గా. లీగల్గా మరి Defamation చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు కదండి. ఇప్పుడు ఇంకొకటి నవోటల్లో 40 లక్షల క్యాష్ ఏదో తీసుకున్నాం అనేసి అన్నారు. అది వేయడానికి సింపుల్గా ఉంది, పాపం చాలామంది తెలియని వాళ్ళు కూడా నిజం అనుకుంటారు. ఏ 5 స్టార్ హోటల్లో అయినా చెకింగ్ ఉంటుంది, స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది, అదంతా సెక్యూరిటీ ఉంటుందిలేండి. సెక్యూరిటీ అది అసలు తీసుకెళ్ళనివ్వరు. ఒకవేళ తీసుకెళ్ళనిస్తే 5 స్టార్ హోటల్లోనే ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా ఉండాలి. కానీ అది ఆరోపణ వేసేయడానికి సులువు. ఇంకా లక్కీగా నవోటల్ అన్నారు కాబట్టి సరిపోయింది. బయట ఎక్కడైనా అంటే నేను ఎలా నిరూపించుకునేదండి అది అబద్ధం అని నిరూపించుకోగలను. అంటే నా ఇంటర్వ్యూ పర్పస్ ఏంటంటే ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ హర్షసాయి ఇష్యూ తప్ప అక్కడ 40 లక్షలకి 40 లక్షలు నేను అంటుంది మీరు బిహేవియర్ ప్యాటర్న్ని చూడండి, ప్రవర్తనని చూడండి, తప్పుడు ఆరోపణల్ని చూడండి. బెట్టింగ్ అన్నది ఒక చిన్న ముసుగు మన మీద దాడి చేయడానికి. సో ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసిన ముఠా వేరే ఉండొచ్చు, వేరే ఉంది. అందులో ఇన్ని మరి కొన్ని వర్గాల ప్రకారం దానికి సంబంధించి కూడా మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది. కంప్లీట్ సినిమా చూపిస్తారు త్వరలో అంటే అటువైపు వస్తే త్వరలో మరి ఇది టీజరు మీ ట్రైలర్ లాగే ఆగిపోతే ఆగిపోవచ్చు, ఓకే. లేదంటే మాత్రం మీరు స్టార్ట్ చేస్తారు. తప్పకుండానండి. ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే నా ఉద్దేశం కాదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఊరుకోరు. అంతే కదండి. నేను ఒకటి అంటున్నా, మీరు ఇందాకలు కూడా అన్నారు ఒక దగ్గర టాప్ 1 హర్ష అన్నారు. హృతిక్ రోషన్ పెద్ద, హర్ష సాయి పెద్ద, ధోని పెద్ద, హర్ష సాయి పెద్ద, లేదా ఎవరు షారుఖ్ ఖాన్ పెద్ద, నేను పెద్ద. టెలిగ్రామ్లో బేసిక్ ఏమవుతుందంటే టెలిగ్రామ్లో కొంతమంది సెట్ ఆఫ్ క్రియేటర్స్ ఒక ఫ్రాడ్ గేమ్ని ఇది చేసి మేనేజర్స్ లాగా గేమ్ అందరితో ఆడిస్తున్నారంట. అది ఏంటి అన్నది కూడా మేము ఏ రోజు కూడా చూడలే. అయితే ఓడిపోయిన జనాల దగ్గర జనాల్ని కావాలని రాంగ్ వేలో తీసుకెళ్ళి వాళ్ళని ఓడించి ఆ డబ్బుల్ని కంపెనీ వాళ్ళు 50 వీళ్ళు 50 ఇది చేస్తున్నారంట. ఇక్కడ నష్టం జరుగుతుంది బెట్టింగ్ వల్ల, 200% నష్టం జరుగుతుంది వీళ్ళే, ఈ సెక్షన్ ఆఫ్ పీపులే. అందుకే వీళ్ళని అక్కడెక్కడో నార్త్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దీని మీద ఎంక్వైరీ ఇది కూడా చేయాలని గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అన్నట్టు. అండ్ ఈ సందర్భంగా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అందరూ ఎంతగానో అభిమానిస్తున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు, ఇవన్నీ నన్ను పట్టించుకోకుండా నా పని మీరు చేసుకొని వెళ్ళిపోమంటున్నా కొన్నిసార్లు తప్పదు, మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే అడ్రస్ చేసి ఈ తప్పుడు ఆరోపణల్ని మనం ఖండించకపోతే ఇది ఎప్పుడైనా సరే నా పేరు మీద కానీ నన్ను కల్పిస్తానని కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా కూడా ₹1 కూడా దయచేసి ఇవ్వకండి. అలాగే మీరు ఎటువంటి యాడ్ కూడా కొన్ని మా ఫ్యాన్ పేజెస్లో కూడా యాడ్స్ ప్లే చేస్తున్నారంట. ఏ యాడ్ అయినా డబ్బులకి సంబంధించింది అటుపక్క ఎంత పెద్దవాళ్ళు చెప్పినా ఎంత చిన్నవాళ్ళు చెప్పినా మీ కష్టపడే దాంతో మీరు ఆడాల్సిన అవసరం లేదు. సులువుగా వచ్చేది సులువుగానే ఇబ్బందులు కలుగుతాయి. అలానే మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం, దురాస దుఃఖానికి చేటు అన్నది. ఈ రెండు మనసులో పెట్టుకొని ముందుకెళ్ళాలని. అలానే ఈ టెలిగ్రామ్లో అస్సలు ఎంటర్ అవ్వకండి. ఈ టెలిగ్రామ్ వెబ్సైట్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ సేఫ్ అండ్ హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత ఆదర్శం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.